ఇలాంటి నమ్మకస్తులు రాకుండా బట్టే మనకి ఇంకేదో ఉండదు. ఆఫీసర్ గారిని అడ్డంగా నరికి మనకి కావాల్సిన కాగితాలు తీసుకొచ్చాం బాస్. నీ శక్తి సామర్థ్యాల గురించి నాకు బాగా తెలుసురా. మీరు ఆ పని ముగించుకొస్తారన్న నమ్మకంతోనే మిమ్మల్ని పంపించాను. బాస్ మీ నమ్మకాన్ని ఎప్పటికీ ఒమ్ము చేయం బాస్. అనాథగా రోడ్డు వెంట తిరుగుతున్న మమ్మల్ని ఆదరించి అన్నం పెట్టిన దేవుడు అన్నా నువ్వు. మీలాంటి నమ్మకస్తులు నాకున్న బట్టే నేను ఈ చీకటి వ్యాపారాన్ని సజావుగా చేస్తున్నాను. అన్నా మీ పేరు వింటే సప్త సముద్రాలు ఉప్పొంగుతాయన్నా. మీరు వస్తున్నారంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తారు ఈ జనం. మీ మాటలు నమ్మని వాడిని ఈ కైలాసానికి పంపించాలి. మరొక చిన్న విషయం, రేపు సాలాజీ మ్యూజియం నుంచి పురావస్తు శాఖ వారు కోర్టు విలువ చేసే వజ్రాల హారాన్ని ఈ దేశ ప్రజల సందర్శనార్థం మ్యూజియంలో పెడుతున్నారని తెలిసింది. దాన్ని ఎలాగైనా సాధించి రావాలరా. దానివల్ల మనకేం లాభం బాస్? అదంతా రిస్క్తో కూడిన పని కదా. అది ఎంత రిస్క్ తో కూడిన పని సరే మన మేధాశక్తిని ఉపయోగించి దాన్ని సాధించుకు రావాలి. అది సాధించుకొచ్చిన మరో క్షణం దాన్ని కోట్లు ఖర్చు చేస్తారు. కొనేదానికి కోట్లు ఖర్చు పెడతారు. మీ ఆలోచన అమోఘం బాస్. దాన్ని ఎలాగైనా సాధించుకోవాలి రా బాస్. నేను చెప్పిన జాగ్రత్తగా ఉండండి. దాన్ని ఎలాగైనా సాధించుకు రావాలి. అది మన చేతికి దొరికితే ఈ దేశంలో మనకంటే కోటీశ్వరులు ఎవరు ఉండరా. అన్నా మన మిత్రుడు శివారెడ్డి నీతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేశాడన్నా. ఆ మహేంద్ర మనతో ఏదో టీవీ చేయాలని చెప్పాడు బాస్. సత్యం ధర్మం వాళ్ళిద్దరూ మనకు రెండు కళ్ళలాంటి వాళ్ళు. మన వ్యాపారం సక్రమంగా జరుగుతుందంటే అది వాళ్ళిద్దరి వల్లనే. త్వరలో కలెక్షన్స్ వస్తున్నా అని తెలిసింది. వాళ్ళతో మనకు పని ఉంది. అన్నా రాజకీయ నాయకుల నుండి విధి రౌడీల వరకు మనం చెప్పిందే వేదం. అన్నా ఈ సిటీలో పేరు పొందిన పొలిటీషియన్స్ అందరికీ మనతో పని ఉంది. ఈ సమయంలోనే ఆ వచ్చిన ఆహారాన్ని సాధించుకోవాలి. అవును ధర్మ, దాని చుట్టూ పోలీసులు కాపలా కాస్తుంటారు. అది మన మహేంద్రుని పిలిపించి వారి సహాయంతో దాన్ని సాధించుకురండి. ఓకేనా? సమయంలో మన లక్ష్మీబాబుతో వచ్చిన విధి చేసుకోండి. లక్ష్మీబాబు కమాన్. మా వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయాలనుకున్నారు.